ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఎంతెంత కడతారో చిన్న లెక్కేద్దాం. ఇది ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం ఉంటుంది. ట్యాక్స్ స్లాబ్స్ అంటే ఎంత సంపాదనకి ఎంత పన్ను కట్టాలి అని చెప్పేది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన బాక్స్ చూడండి. 4 లక్షల లోపు సంపాదించుకునే వారికి 0% అంటే ట్యాక్స్ లేదనమాట. 4 లక్షల నుంచి 8 లక్షల లోపు సంపాదించుకునే వారికి 5% ట్యాక్స్. అలాగే 8 లక్షల నుంచి 12 లక్షలు సంపాదించుకునే వారికి 10% ట్యాక్స్. అలాగే 12 లక్షల నుంచి 16 లక్షల వారికి అట్లా ఈ బాక్స్లో ఉన్న ప్రకారం చూసుకుంటే 24 లక్షల పైన ఎంత సంపాదించినా 30% ట్యాక్స్ అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ట్యాక్సబుల్ ఇన్కమ్ 12 లక్షలు ఉందనుకో సంవత్సరానికి ఎంత కట్టాలి చిన్న లెక్కేద్దాం. చార్ట్లో 8 నుంచి 12 లక్షల వరకు 10% ఉంది కాబట్టి 1,20,000 కట్టాలని అనుకుంటాం. కానీ కాదు, కట్టాల్సింది 60,000. ఎలానో చెప్తే చూడండి. ముందుగా మనం ఈ స్లాబ్ సిస్టమ్ అర్థం చేసుకోవాలి. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తా. ఇంకొక 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో ఈ 12 లక్షలకి ఒక్క ఫ్లోర్లో 3 భాగాలు చేసి పెట్టారు. అంటే ఎంతైంది? 4 లక్షల ఒక ఫ్లోర్లో, ఫస్ట్ కింద ఫ్లోర్లో 4 లక్షలు, సెకండ్ ఫ్లోర్లో 4 లక్షలు, పైన ఫ్లోర్లో 4 లక్షలు, అంటే థర్డ్ ఫ్లోర్లో 4 లక్షలు. ఇప్పుడు ఈ 4 లక్షలకి సెపరేట్ ట్యాక్స్ చేయాలి. అంటే ఇప్పుడు కింద ఫ్లోర్ ఉన్న 4 లక్షలకి 4 లక్షలు సంపాదించుకుంటే 0 ట్యాక్స్ కదా, అంటే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఆ కింద ఫ్లోర్ ఉన్న 4 లక్షలకి, ఆ ఫస్ట్ 4 లక్షలకి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సెకండ్ ఫ్లోర్ ఉన్న 4 లక్షలకి ఎంత ఉంది ట్యాక్స్? 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5% ట్యాక్స్ ఉంది. అంటే ఈ 4 లక్షలకి ఎంత ట్యాక్స్ కట్టాలి? 4 లక్షల్లో 5% అంటే 20,000 ఉందా? ఇది పక్కకి. ఇప్పుడు పైన ఫ్లోర్లో ఉన్న 4 లక్షలకి చార్ట్ ప్రకారం ఎంత ఉంది? 10%. 4 లక్షల్లో 10% అంటే 40,000. ఈ పైన ఫ్లోర్ ఉన్న 4 లక్షలు 10% 40,000 ప్లస్ సెకండ్ ఫ్లోర్ ఉన్న 20,000 మొత్తం ఎంత? 60,000. అంటే 12 లక్షలు కట్టాల్సింది 60,000. ఇట్లా సెపరేట్ ఈ స్లాబ్స్ ప్రకారం ఆ 12 లక్షలకి క్యాల్కులేట్ చేసి కట్టాలి. 24 లక్షల వరకు 25% వరకు ఉంది. ఇంకా ఆ తర్వాత ఉన్నాయని 30%. 24 లక్షల పైన ఎంత ఉన్నా 30% వరకు మొత్తం కలిపి యాడ్ చేసుకొని కట్టాలి.